అందరికీ నమస్తేనుల్లా, వెల్కమ్ టు ఖతర్నాక్ రేఖా వ్లాగ్స్. ఇగో మేమైతే ఒక జాగలకు పోయినాం, మెదక్ చర్చ్ దగ్గరికి పోయినాం. ఇగో ముందుగా నేను దుకాణాలు చూపెడుతున్నా, ఈడ అన్ని పడ్డాయి, కంగన్ హాల్స్ పడ్డాయి చూడండి. అయితే ఈ బాధ ఏంటంటే మేము ముందుగా చర్చికి పోలే, చర్చి లోపలికి పోలే, ఎందుకంటే జాన్ ఎంబడ పోయినాము. నేను మా కోడలు జాన్ పోయినాము. జాన్ ఎంబడ తీసుకొని పోతే జాన్ ఏం చేసిందంటే బయటికి వెళ్ళే ఏడ్చేది మత్తుకున్నది, పెట్టలేదు. బయటికి వెళ్ళి ఏం చేసిందంటే మొత్తం అబ్బో నాకు ఎగ్జిబిషన్ కావాలి, నేను పోతా, నాకు తెలియదు, నేను పోయే తీరుతా ఇప్పుడు అని ఏడితే కింద పడి పోతే ఆయన అడిగి తోలుకొని పోయినా. ఇక చూసినవి అల్లా కావాలంటారు. ఇక ఇక్కడ బోటింగ్ పెడతారు, ఆ బోటింగ్ ఇప్పుడే క్లీన్ చేస్తారు. ఎందుకంటే 100 years అంటే మెదక్ చర్చ్ కట్టి 100 ఏళ్ళు దాటింది అన్నట్టు, 100 ఏళ్ళ సెలబ్రేషన్ జరుగుతా ఉంది. కానీ మాకు అక్కడ పోయినాక తెలిసింది. కానీ ఎప్పటి నుంచో మెదక్ చర్చ్ పోవాలి అనుకుంటా జరుపుకుంటా వస్తున్నా, డిలే అయింది. చర్చ్ లోపల ఉంటది కదా, లోపల బయట ప్రాంగణం అంతా మొత్తం మీద ఈ ఎగ్జిబిషన్లు పెట్టిండు. ఎగ్జిబిషన్లు పెట్టిన జానాగా ఉరుకుతాడు చూడండి, ఆయనకి పిచ్చి. ఇంకా మొత్తం పిచ్చి అంటే పిచ్చి. ఇంకా పిల్లలు అంటేనే అంతా కదా, వాళ్ళ అన్నది కావాలి, వాళ్ళ అన్నది చేసి చూపెట్టాలి, లేకపోతే కింద పడి బోరుతారు, మందులు ఇజ్జత్ అంతా ఇస్తారు. ఇక అయితే ఇక ఇజ్జత్ ఇస్తారంటే అనుకునేటోళ్ళకి అనుకున్నంత మాదేవ అన్నట్లు ఎట్లా అనుకుంటే అట్లా. కానీ మొత్తం మీద జాన్ కావాలంటే 50 రూపాయలు అయితే కట్టినా, 50 రూపాయలు కట్టి ఒక ట్రైన్ ముందుగా డ్రైవర్ సీట్లోనే కూర్చుంటాడట. పోతుందా అని అడుగుతాండు. ఒక్కరికి పోదురా జరిసేపు ఆగాలి అని చెప్పిన. మొత్తం మీద ఎక్కుతాండు, కూర్చుంటాడు. ఇక పాపం అయినే ఒక్కనికే చూడలేక వాడు చూడలేక ఓ 10-15 సీట్లు ఉన్నాయి. ఇక వాడు కూర్చులేక మొత్తం మీద ఒక్కనికే ఆయన తీసిండు బండి. ఇక పోతాడు, జర రాగుండ్రి కూర్చున్నాడు. ఎట్లా కూర్చున్నాడు చూడు, ఫైల్ వన్ లెక్క కూర్చున్నాడు. ఎప్పుడు డ్రైవింగ్ చేస్తా అంటాడు, బస్సులలో కార్లలో కూర్చున్నా కూడా గట్లనే. ముంగట డ్రైవర్ గేర్ మారుస్తుంటే వీడి డ్రైవర్ గేర్ మార్చినట్టే చేస్తాడు. ఏమన్నంటే పెట్రోల్ ఉందా అంటాడు, డీజిల్ ఉందా అంటాడు, పోయిద్దామా అంటాడు. వీడి కథే అలాగుంటది మా జాంది. మొత్తం మీద అడుగుతున్నాడు. ఇక వాడి బాధ భరించలేక పాపం చూస్తుండని ఆయన పోనిస్తాడు. ఇక పోనిస్తాడు చూసి అక్కడే ఉన్నాడు. తిరిగినాక ఇగో ఇట్లా కథ. ఎన్ని రౌండ్లు వేసిండ్రు? దాదాపు 50 రూపాయలకు 5 రౌండ్లు ఏమో వేసిండ్రు. 5 అంటే 10 రూపాయలకు ఒక రౌండ్ అన్నట్టు. ఇవి జర భయం అవుతుంది ఎగ్జిబిషన్ల కాడైనా, ఇట్లాంటి జర ఎక్కాలన్నా, జెయింట్ వీల్ ఎక్కాలన్నా జర భయం అవుతుంది. ఇంకా పక్కకు ఇట్లా స్పీడ్గా పోయేది, మీరికి తిరిగేది ఉన్నది, అది కావాలని ఎడతాడు. వీని కథ అలాగే మొత్తం మీద 5 రైన్లు అయిపోయినాక వాడి ముఖంలో ఆనందమే లేదు. ఇప్పుడే ఆపేస్తాడేమో, ఇక అయిపోయిందేమో ఇప్పుడు అన్న టెన్షనే కనబడ్డది. ఆ ఎక్కిందన్న వాళ్ళు ఎవడు ఎంజాయ్ చేయాలి. ఏడికి పోయినా మీ పిల్లలు కూడా గిట్లనే ఉంటారా? ఇక మా పిల్లగాడైతే గిట్లనే మొత్తం ఆయననే చూస్తుండు. మొత్తం ఇక ఆపేస్తాడేమో అని చెప్పేసి మొత్తం మీద ఆపిండు. ఆపినాక దిగినాక ఇంకో దగ్గరికి పోదామని ఏడుతుడు. ఒక పట్టు కాదు. ఇక ఇక్కడ దుకాణాలన్నీ పడ్డాయి. మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్కితే బాబిడ్డ అని చెప్పేసి బుదరకిచ్చి మా కోడలు జాను నేనైతే ఇక పట్టుకొని పోతాన్నాం. జాను పట్టుకొని ఇక పోతాన్నాం. నడుస్తా ఉన్నాడు, అన్ని బొమ్మలు చూసుకుంటా, అవి కావాలి ఇది కావాలని. అక్కడ కనబడ్డది చూసిండ్రా మెదక్ చర్చ్. అయింది ఆ పీస్ఫుల్ వాతావరణము, మైండ్ సెట్ మొత్తం ఎంత రిలీఫ్ ఉంటుంది అంటే అంత రిలీఫ్ ఉంటుంది. లోపలికైతే వేయినాము, లోపలికి పోవడానికి తొవ్వ అన్నట్లు. ఇక చుట్టుపక్కల మొత్తము ఇక్కడ కంగన్ హాల్స్ అవి ఇవి షాపులు ఏర్పాటు చేసిండ్రు. ఇట్లా టెంట్లు ఎప్పుడు వేయరు. లోపల ఒక సైడ్ ఉంటుంది, అక్కడ దుకాణాలు పెట్టుకొని ఉంటారు. కానీ కాకపోతే ఇది ఒక పీస్ఫుల్ వాతావరణం అయితే కనబడ్డది. అక్కడ బెలూన్స్ అవన్నీ పెట్టిండ్రు. పక్కకు రేవంత్ రెడ్డి, జిష్ణుదేవ్ వర్మ, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వీళ్ళందరూ వస్తుండ్రంట. ఆల్రెడీ హరీష్ రావు కూడా వచ్చిండ్రు. అందులో భోజనాలు అయినాయి, అదంతా చూసినాం మనము. ఇక్కడ ఏర్పాట్లు అవుతున్నాయి అన్నట్లు. మొత్తం రేవంత్ రెడ్డి వస్తుండని, సీఎం రేవంత్ రెడ్డి వస్తుండని మొత్తం అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. ఇంకా కొన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. ఇక్కడ స్టాఫ్ పెడతారు. ఇక స్టాఫ్ నుంచి లోపలికి పోవన్నట్టు వెహికల్స్ అక్కడికే, ఇక లోపలికి అలో చెయ్యరు. ఇటు సైడ్ పార్కింగ్ ఉంటుంది, బయట ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. మస్తు జాగా ఉంటుంది కానీ అసలు సరిపోదు. ఆల్రెడీ ఇగో ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇది మేము పొద్దుటి పూటనే వచ్చినాం. దాదాపు ఒక 12:30 1 కావచ్చు. పొద్దుటి పూటనే వచ్చినాం. మా కోడలికి హాయ్ చెప్పమన్నా హాయ్ చెప్పింది. మా కోడలు రమ్య అన్నట్టు హాయ్ చెప్పింది. ఇంకా ఒకదాంతో కాదు, అందుకే రమ్యని తోడు తీసుకొని పోయినా. జాన్ అయితే సుఖాలు చూపెడతాడు. 2 కళ్ళు చాలయ్యోళ్ళ కట్టడము, ఆ లెక్క అదంతా 2 కళ్ళు చాలయేమో అనిపిస్తుంది. వచ్చేటోళ్ళు వస్తాను, ప్రే చేసుకునేటోళ్ళు చేసుకుంటాను, పోతాను. నిజంగా నాకైతే
ఇది నేను థర్డ్ టైము మెదక్ చర్చ్ పోవుడు. ఒకటేమో 9th క్లాస్లో నెబ్జెల్ ప్రోగ్రామ్ పెడితే ఈ కనిపించే గ్రౌండ్లో ప్రోగ్రామ్ పెట్టిర్రు. స్కూల్లో చదువుతున్నప్పుడు నెబ్జెల్ ప్రోగ్రామ్ పెట్టిర్రు, కుట్లు అల్లికలు. అవి మేము కుండలు తయారు చేసుకొని పోయినాము, మా మేడం దోలుకొని పోయింది. అదొక్కసారి. మళ్ళీ మొన్న జాన్ పుట్టెంటికలు తీసినప్పుడు పోయినాము. ఇది థర్డ్ టైం అన్నట్టు. థర్డ్ టైము మస్తు మంచిగా అనిపించింది. ఎప్పుడు పోవాలని పానం అంతా గుంజుతుంది. కానీ దూరం ఉంటుంది కదా, జర లాంగ్ జర్నీ, టైం దొరకాలి, అదంతా ఉంటుంది. ఇక అంత పచ్చటి వాతావరణం, అశోక చెట్లు ఉంటాయి, మంచిగా అనిపిస్తుంది. అంతకుముందు చూడుండ్రి, కలర్ కూడా వేసిండ్రు వాటికి. ఇదంతా రాతి కట్టడమే మనకు తెలుసు. దాదాపు ఇటువంటి కట్టడం ఎక్కడా లేదు. ఆసియా ఖండంలోనే రెండవది, మన దేశంలోనే మొదటిది. అంటే పెద్దది, అతి పెద్దది. దీనికి వచ్చేటి అన్ని గవర్నమెంట్కే పోతాయి. గవర్నమెంటే అనుసంధానం, గవర్నమెంటే మొత్తం మీద. ఇక చూస్తున్నాం, జాను హీరో అయిండు. ఇక ఓపెన్ ప్లేస్ డాన్సులు, దుంకుడు, ఎగురుడు ఇదే ఉంటది. ఇక చూడు ఎట్లా పోతుండో, మొత్తం మీద జోరుదారుగా దర్జాగా పోతుండు. పాయింట్ కనుకోరా అంటే జరుపుకుంటా పోతాడు. మొత్తం మీద అది కథ. లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం. ఇది మెయిన్ ఎంట్రాన్స్ రోడ్డు మీద ఉంటది. ఇది చర్చి దగ్గర ఎంట్రాన్స్ అన్నట్టు. లోపలికి గేటు. ఇంకా పోతాను చూడండి, కనబడుతుంది. జాన్ అదే స్టిల్ ఇగో ఇక్కడ క్యాలెండర్లు అవి అమ్ముతుండ్రు. ఇక్కడ 15 నిమిషాలలో ఒక ఫోటో ఇస్తారు. 150 రూపాయలకు చర్చితో సహా ఫోటో వస్తుంది. ఇంకా లోపలికి అయితే పోతున్నాం చూడండి. లోపలికి వెనక ఇంకా ప్రేయరు అదంతా నడుస్తుంది. స్పెషాలిటీ ఏంటంటే అంతకుముందు అలో చేసేవాళ్ళు కాదు, లోపలికి మొబైల్స్, ఫోన్స్ అవి అలో చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అలో చేస్తుండ్రు. ఏదో మరి పండుగ ఉందని కావచ్చు, కానీ లోపలైతే ఫోటోలు అదంతా చర్చి అంతా చేసినాము, ప్రేయర్ చేసుకున్నాము. అదంతా చూడండి. ఇక చూసిన తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ కావాలి. ఇటువంటి మంచి మంచి వీడియోలు అన్ని పెడతా. దర్శనం చేసుకున్నాము, అయిపోయింది. లోపల ప్రేయర్ చేసినా, ఏమైనా కోరికలు ఉంటే కోరుకున్నా అయిపోయింది. అవన్నీ చూడండి మీరు. మళ్ళీ వచ్చేటప్పుడు ఎంత అవుతుంది దిగుదామా? ఎన్ని నిమిషాలలో వస్తుంది? దిగుదాం. జాన్ పోతూనే ఉన్నాడు. ఇక జానికో ఇక్కడ చెప్పులేదు. నిన్ను పట్టుకొని పోతుంది, నువ్వు దాన్ని పట్టుకుంటే. ఇక్కడ చెప్పులు ఏంటి తీయాలి? జాన్ టైం పడుతుంది. జాన్ జాన్ ఇక్కడ ఇక్కడ నిల్చో. జాన్ శాంటా క్లాస్ దగ్గర నిల్చో. జాన్ ఓయ్ నువ్వు లేని ఎట్లా తింటా? గిది శాంటా క్లాస్. జాన్ జా నేను వచ్చిన కంపెనీ తింటా. నాకు తినబుద్ధి కలుసుకొని ఏం కలుసుకుంటావు? హాయ్ చెప్తా, బాగానే వస్తుంది.
నేను అది చెప్పమంటాను. డోంట్ రమ్య అన్నీ నిమిషాలు. మేడం ఈ వీడియో జస్ట్ వీడియో కాల్ కాదు. అదే మంచిగా ఫోన్ కూడా అలాంటి లేదండి.